ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని కలవరు ప్రేమలో నూతనమైన వాగ్దానముతో అనుదినము ప్రతి కుటుంబము ఆయన చిత్తములు ఆయన కృపలు మనం ఎంతగానో తండ్రిని ప్రేమిస్తుంటే తండ్రి మనల్ని అధికముగా ప్రేమించి మనల్ని మన పిల్లలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుని బట్టి సజీవులకులో మనము ప్రభుని స్తుతించటంలోను గణపరచటంలోను మహిమపరుచుకునటంలోనూ ఎవరు తక్కువగా ఉండక ఉదయాన ఆయన చిత్తాన్ని మనము ఘనంగా గణపరచుకోవాలి, జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ఈరోజు మనకిచ్చుచున్న వాగ్దానము ఇలాఫ్ వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందము. దేవునికి స్తోత్రం. మన మార్గములను మనమే పరీక్షించుకుంటూ జాగ్రత్త పడి మనం ఏం చేయాలా? మన ప్రియమైన తండ్రి భూలోకానికి రాబోయే మునిపే మన హృదయమును మన చేతులను ఆకాశము తట్టు ఎత్తి ఆయనను స్తుతించటమును గణపరచటమును ఆయన మయంపరుచుకునటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రతిదినము మన మార్గములు మనమే పరిశోధించుకోవాలి. మార్గములు అంటే ఏమిటి? మనం ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా, ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా మనం ఏ విధమైన దేవుని చిత్తములో ఎంతగా పనిచేస్తున్నాం. మన మార్గములో మనం వెళ్ళుచున్నప్పుడు కూడా, మన పనుల మీద వెళ్ళుచున్నప్పుడు కూడా మన హృదయము ఆయన తట్టే ఉండాలి. మన చేతులు ఎప్పుడు ఆయనను చాపి ప్రభువా నా చెయ్యి అందుకో అన్నట్టు ఆలోచన ప్రతి బిడ్డకు ఎంతో అవసరం. కాబట్టి ఈ భూమి మీద నువ్వు నేను కూడా ఏది ఉన్నా లేకపోయినా మన తండ్రిలున్న సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవాలంటే మనము ఆయన ఆకాశమున్న తండ్రి తట్టు మనము చూసేవారు ఉండాలి. మరి మనం ఎప్పుడైతే మన తండ్రిని చూస్తామో తండ్రి మనములు చూస్తున్నాడు. అయినప్పటికీ తండ్రి మనల్ని వదలలేదు. మనం ఎలా జీవిస్తున్నామో తండ్రికి తెలియకుండా ఏమీ లేదు. అయినప్పటికీ ప్రభు కూడా తన కనికరం గల ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ మనందరినీ కూడా కాపాడుచున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు కలవరి ప్రేమ అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబమునికి ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, ప్రతి హృదయము ఆయనతో మాట్లాడాలని, ప్రతి హృదయములో ఆయనే ఉండాలని ఆశపడుతున్నాం. అయినా మీ కుటుంబములు కూడా అదేవిధంగా కలవరి ప్రేమ గురించి ప్రతిదినము మీరు ప్రార్థన చేసి ఆయన నామాన్ని గణపరచుకోవాలని, అనేక మందికి చేర్చేయాలని బ్రతిమలాడుకుంటున్నాను. అయితే అంతేకాకుండా మన ప్రభు అంటున్నాడు కదా మరి ఒక మాట కూడా, హృదయపూర్వకముగా ఆయన నరులను విచారణమైన బాధ అయినను కలుగు చేయవాడు కాదు. ఆయన హృదయపూర్వకంగా నరులకు ఏది విచారమైన బాధ అయినను కలుగు చేసే దేవుడే కాదు. మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. మన దేవుడు మనల్ని బాధ పెట్టే తండ్రి కాదు. మన దేవుడు మనల్ని ఓదార్చి సమాధానపరిచి నెమ్మదపరిచి చెదిరిపోయిన కుటుంబాలను కట్టేవాడు గనక ఆయన మనలను బాధ పెట్టే తండ్రి కాదు. మనం విచారణ చేసి కూర్చొని దిగులు పడి ఉంటే మన దగ్గరకు వచ్చి వెన్ను తట్టి పైకి లేమని చెప్పే దేవుడే కదా. అలాంటి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే మనమెంతో భాగ్యవంతులమై ఉంటున్నాం. ఇంతకంటే భాగ్యం మనకు భూలోకంలో ఏది లేదు. కానీ పరలోకానికి మన తండ్రి మనల్ని నడిపించటానికే మనకి ఈ యొక్క వర్తమానముల ద్వారా మన హృదయమును సంతోషపరుచున్నాడు. బాధలు ఉంటున్నా, చింతలు ఉంటున్నా, వ్యాధులు ఉంటున్నా, అనేక ఇబ్బందులు ఉంటున్నా మన తండ్రి అంటున్నాడు, నేను బాధ పెట్టు, నేను సంతోషపెట్టడానికి ఈ లోకమును నేను ప్రేమించున్నాను. ఎలా ప్రేమించినాడు? అన్నిటికంటే అధికముగా లోకాన్ని ప్రేమించిన గొప్ప దేవుడే ఈరోజు ప్రతి కుటుంబములో ఆయనే ఉండాలని, వాడి హృదయములో ఉండాలని అంటుండగా, అయితే నువ్వు నేను కూడా ఆ తండ్రి చిత్తంలో ఉన్నట్టు వారము మనం అనుదినము మన హృదయము ఆయన తట్టు తిప్పాలి. మనము చేతులెత్తి ఆకాశము తట్టు ప్రార్థన చేసి ప్రభును గణపరిచి ప్రభును మయంపరుచుకుంటే బిడ్డలు ఉండాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి పరిశుద్ధుడా, మీరైతే నా ప్రభువా మమ్మల్ని ప్రేమించి
మా అక్కరలో అవసరతలు తీర్చి సంతోషపరుస్తూ భూమి మీద ప్రియమైన బిడ్డలుగా మీరు జీవించాలి. లోకమునికి మీరు వెలుగై ఉండాలి. లోకమును మీరు ప్రేమించాలి. అన్నిటికంటే అధికముగా లోకమును ప్రేమించమని మీరు చెప్పిన మాట ప్రకారము తండ్రి, ఆకాశము తట్టు మా చేతులు ఎత్తి మా హృదయం తిప్పిన ప్రభువా, మిమ్మల్ని అనుదినము స్తుతించి గణపరచువారుగా అయా మరి సజీవులకు బ్రతుకుతున్న మా కుటుంబంలో ఉన్న తండ్రి, అనేకమైన కుటుంబంలో తండ్రి, ప్రపంచంలో ఎంతోమంది అయితే నా ప్రభువా ఇంకా నీ పేరు తెలియక నానా నేను స్తుతించలేక గణపరచలేక వెనుకబడి ఉంటున్నారు. వారందరూ కూడా ఒక దినముని స్తుతించాలని, వారందరూ కూడా రక్షణ పొందుకోవాలని, వారందరూ కూడా నీ ప్రియ బిడ్డలుగా మారపడాలని అయా మరి సమయంలో తండ్రి కలువరి ప్రేమకు మీరు ఇచ్చిన కృపను బట్టి అనుదినము నూతనమైన వాగ్దానంతో ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చుచున్న కృపను బట్టి మేము సంతోషిస్తున్నాము తండ్రి. మీ కృప మీ మహిమ ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యమే మీరు వచ్చేంత వరకు ఉండాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.